తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విడుదల చేశారు. ఈ ఏడాది తెలంగాణ 10వ తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది హాజరయ్యారు. శాతంతో ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, ఆశ్రమ పాఠశాలలు 95%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ 1గా ఉంది సార్. ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్. అదేవిధంగా తీసుకుంటే సార్, జస్ట్ మనకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు సార్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి మనము వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరం కన్నా 4% అధికంగా, అంటే గత సంవత్సరం 88% ఉంటే ఈసారి 92.84%తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్. సార్, ఈ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి సహకరించినటువంటి పోలీసులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, టీచర్స్, అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మనకు బాగా సహకరించారు సార్. 2,560 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది. 1,800 సెంటర్స్లో ఇవాల్యుయేషన్ జరిగింది. ఏ రకమైనటువంటి లోపం లేకుండా చేయడం జరిగింది సార్. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారు ఒక నంబర్ పదే చెప్పారు. ఒకప్పుడు 36 మార్కులకు పాసు, 50 మార్కులు సెకండ్ క్లాసు, 60 మార్కులు ఫస్ట్ క్లాసు. ఫస్ట్ క్లాస్లో వస్తేనే ఖుషి అయిపోయడం. ఇప్పుడు అన్నీ 90+. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని 90% మించి విజయాన్ని మనం సొంతం చేశారు. అదే స్ఫూర్తిని అన్ని రంగాల్లో కూడా తెలంగాణ సాధించేందుకు మరి ఈ బసవేశ్వరుని కృప మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆశిస్తూ, శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఆనరబుల్ ఎంపీ సురేష్ శెట్కర్ గారి స్వాగతోపన్యాసం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎంపీ. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తరపున 892 బసవ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు, డైనామిక్ నాయకుడు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సీనియర్ నాయకులు, దళిత బిడ్డ, మరి అన్ని వేళలో రాష్ట్ర పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వం దానికి సరిదిద్దుకుంటూ ముందెళ్తున్న మన ప్రియతమ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, దాంతో సభాధ్యక్షులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు షబ్బీర్ అన్న గారికి, మరి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు మిత్రులు వేము నరేందర్ రెడ్డి గారికి, మరి సీనియర్ మోస్ట్ నాయకులు, మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి, మరి ముఖ్యంగా మా మిత్రుడు ప్రోటోకాల్ అడ్వైజర్ వేణుగోపాల్ గారికి, మరి చాలా మంది మా అధ్యక్షుడు వీరశైవ లింగాయత్ సంగమేశ్వరన్న గారికి, మన చాలా మంది కమిటీ సభ్యులు, అందరూ సమాజం సభ్యులు ఉన్నారు. మరి ఈరోజు బసవ జయంతి సందర్భంగా
మరి ఈరోజు రాష్ట్రంలో ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఎవరి పట్టణాల్లో వాళ్ళు బస్సు జయంతి కార్యక్రమం చేసుకుంటారన్నా ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన మన వీరశైవ లింగాయిస్తే ఇక్కడ కొంత ముఖ్యులు మరి ఈ బస్వ జయంతి కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మనం జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 2004 to 2009 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మరి నేను నారాయణఖేడ్కు నేను ఎమ్మెల్యేగా వారికి స్వాగతించి పెద్ద బహిరంగ సభలో వారికి అడగడం జరిగింది. అన్న మా వీరశైవ లింగాయత్లు ఆంధ్రప్రదేశ్లో చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు, ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా మీరు మా వాళ్ళను బీసీలో కలపాలని వారికి కోరుకోవడం జరిగింది. అప్పుడు అదే స్టేజ్ మీద రాజశేఖర రెడ్డి గారు విత్ ఇన్ 2 months మీకు బీసీలో చేరుస్తానని హామీ ఇచ్చి మరి 2009 లాస్ట్ జీవో ఏదొచ్చిందంటే అది వీరశైవ లింగాయత్లది. ఒక్క రోజు లేట్ అయినా మా వీరశైవ లింగాయత్ బీసీలో ఉండకుండా ఇప్పటికీ అది ఆనాడు 2009 లాస్ట్ ప్రభుత్వం లాస్ట్ జీవో అంటే వీరశైవ